బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ మీటింగ్కు చంద్రబాబు బయలుదేరుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. దీంతో వారిద్దరూ ఢిల్లీ బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏకి అధికారానికి సరిపడేటటువంటి సీట్లను సాధించుకుంది. దీంతో ఎన్డీఏ కీలకమైనటువంటి మీటింగ్ ఈరోజు జరగబోతోంది. దీంతో ఎన్డీఏ ప్రత్యేకమైనటువంటి సమావేశానికి చంద్రబాబు బయలుదేరనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఢిల్లీలో జరిగేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. దీంతో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఇద్దరు కూడా ఢిల్లీ బాట పట్టారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ మీటింగ్కు చంద్రబాబు బయలుదేరనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. దీంతో వారిద్దరూ ఢిల్లీ బాట పట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కూడా బయలుదేరడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో జరగబోతున్న ఎన్డీఏ మిత్రపక్ష సమావేశం ఏదైతే ఉందో, ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ రావడంతో కూడా ఎన్డీఏకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా పార్టీ నేతలు అందరితో కూడా ఎన్డీఏ నేతలు సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ఎన్డీఏ నుంచి అంటే ఏపీలో ఎన్డీఏ తరఫు నుంచి ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీలతో కలిసి పోటీ చేసిన పార్టీలు జనసేన కానీ అట్లాగే టీడీపీ కానీ నేతలకు సంబంధించి అధినేతలు ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ వెళ్ళబోతా ఉన్నారు. ఢిల్లీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఇటు తన భార్య కొడుకుతో కలిసి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కొద్దిసేపట్లో కూడా ఏదైతే చంద్రబాబు ఇక్కడి నుంచి కూడా వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి సెక్యూరిటీ ఏర్పాట్లు అన్నింటి కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్డీఏకి సంబంధించి ఇప్పుడు అంటే ఇప్పటికే 10 సంవత్సరాల పాటు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రన్ అవడం జరిగింది. మూడోసారి అంటే మరొక 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి అవకాశం రావడం జరిగింది. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటా ఉందో, మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా 20 సీట్లు అధికంగా రావడం జరిగింది. ఏపీలో చూసుకుంటే కనుక ఎంపీ స్థానాలు చూసుకుంటే 21 స్థానాలు ఎన్డీఏకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మీటింగ్ను కూడా అక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పార్టీకి సంబంధించి ఏ పార్టీలు అక్కడ పోటీ చేసాయి ఎన్డీఏలో కలిపి ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏపీలో ఎన్డీఏ తరఫు నుంచి ఎవరైతే పార్టీ అధినేతలు ఉన్నారో ఇటు పవన్ కళ్యాణ్ కానీ అలాగే దానికి సంబంధించి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఇద్దరు కూడా ఢిల్లీ బయలుదేరబోతా ఉన్నారు. ఒకళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. మరొకరు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇక్కడ ఎక్కువగా స్థానాలు అంటే ఎన్డీఏకి సంబంధించి ఏపీలోనే 21 స్థానాలు రావటం, అందులో జనసేన తరఫు నుంచి 2 ఎంపీ స్థానాలు రావటం, అలాగే బీజేపీకి 3 ఎంపీ స్థానాలు, అలాగే ఇటు టీడీపీకి చూసుకుంటే 16 ఎంపీ స్థానాలు, మొత్తం 21 స్థానాలు అధికంగా రావడం జరిగింది. దాని నేపథ్యంలోనే పార్టీ సమాలోచనల కోసం ఎన్డీఏ ఏం చేయాలి, ప్రభుత్వంలోకి ఎవరెవరు అంటే ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి పోర్ట్ఫోలియోలు ఉండాలి అనే దానిపైన, అలాగే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి ప్రధాని అనే విషయం పైన దానిపైన, అలాగే ఎన్డీఏకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపైన, ఎలాంటి ప్రభుత్వంలో పాలన ఎలా సాగించాలి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా ఎన్డీఏ తరఫు నుంచి కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు అంటే గతంలో ఎన్డీఏ కంటే 2014 నుంచి 19 వరకు సగం వరకు కూడా ఎన్డీఏ తరఫులో కూడా చంద్రబాబు ఉండటం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏలో ఉన్నప్పటికీ అప్పుడు పోటీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో అంటే 2024లో ఎన్డీఏ తరఫులో నుంచి 3 పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేయడం జరిగింది. భారీగా కూడా విజయం అనేది నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే 21 ఎంపీ స్థానాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న ఏదైతే చూసుకోవచ్చు మొత్తం ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ భారీగా రావడం నేపథ్యంలో కూడా అదే కూడా మ్యాజిక్ ఫిగర్కి ఒక 20
స్థానాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఆలోచనలు సమాలోచనలు కూడా తీసుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. చంద్రబాబుకు ఎన్డీఏకి కన్వీనర్గా చేస్తారంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానిపైన కూడా చర్చిస్తారా అనే ఒక ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఏపీలో కూడా నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘమైన అనుభవం ఉండడం జరిగింది. ఈ అనుభవ నేపథ్యానికి సంబంధించి ఏదైతే ఉందంటే గతంలో ఎన్డీఏకి సంబంధించి రెండో ఎన్డీఏ ఏర్పాటు సంబంధించి అప్పుడు వాజ్పేయి ఆగమనప్పుడు సంబంధించి కూడా చూసుకుంటే ఎన్డీఏ ఏదైతే ఏర్పాటు చేశారో అప్పుడు ఆ అనుభవంతో కూడా ఎన్డీఏ మొత్తాన్ని కూడా కన్వీనర్గా పనిచేయడం జరిగింది. ఆ పనిచేయడంతో పాటు కూడా పూర్తిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా పార్టీలన్నింటినీ సమాయించుకోవడంలో కానీ అలాగే పార్టీకి సంబంధించి అన్ని పార్టీలతో కలివిడిగా ఉండటం కానీ ఎన్డీఏని కూటమిని నడిపించే విధానం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబుకి ఉన్న ఏదైతే సంబంధించి చూసుకోవచ్చు అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఆఫర్ వచ్చిందంటూ కూడా ఒక రాష్ట్రంలో చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్న పార్టీ నేతలు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కూడా కొంత ఆసక్తికరమైన చర్చ అయితే రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో కూడా చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్కి రాబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ నేరుగా ఆయన వెళ్ళబోతా ఉన్నారు. దీనికంటే ముందు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో సహా కూడా ఢిల్లీ వెళ్ళడం అయితే జరిగింది. నాగరాజు, మల్లికార్జున్ బయలుదేరే ముందు చాలా కీలకమైనటువంటి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికెప్పుడు అప్డేట్ చెప్పే పరిస్థితి ఉంటుంది, ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇటు ఎన్డీఏ తరపు నుంచి కూడా చంద్రబాబు నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ కూడా మాకు ఏదైతే మ్యాండేట్ వచ్చిందో కూడా మేము గర్వంగా ఫీల్ అవటం కాదు, ఎంతో బాధ్యతగా ఉంటామంటూ కూడా నేను చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న అట్లాగే చంద్రబాబు కూడా ఈరోజు స్వయంగా ఆయన మాట్లాడిన విషయాలు కూడా సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే మాకు ఇది గర్వంగా ఫీల్ అవటం కాదు, మేము బాధ్యతగా వెళ్ళాలి, ఒకటే ఆస్పెక్ట్ మీద ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది, ఇలాంటి జగన్ అనే వ్యక్తి ఉండకూడదు రాష్ట్రంలో అంటూ కూడా అనే ఆస్పెక్ట్తో ఓటేశారు ప్రజలు అనే విషయం కూడా చంద్రబాబు నాయుడు ఇందాక జరిగిన మీడియా సమయంలో కూడా వెల్లడించడం జరిగింది. అలాగే ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సమావేశానికి హాజరవుతున్నట్టుగా ఆయన వివరించడం జరిగింది. అలా పాలకుడు అనేవాడు ఎలా ఉండాలనేది జగన్ చూపించారు, పాలకుడు అనేవాళ్ళు ఎలా ఉండాలనేది మేము చూపిస్తామంటూ కూడా స్వయంగా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న చూసుకుంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ నిన్న కామెంట్స్ చేశారో 21 స్థానాలకు 21 స్థానాల్లో 21 స్థానాలు మేము గెలవడం జరిగింది, 100% సక్సెస్ రేట్తో కూడా మేము గెలిచామంటూ కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఏదైతే 2019లో వచ్చిన మ్యాజిక్ ఏదైతే ఉందో 151 సీట్లు దాన్ని అధిగమించి ఈ స్థాయిలో రిజల్ట్ అనేది ఎవరు వస్తుందని ఊహించుకోలేకపోయారు. కానీ మాకు ప్రజలు చాలా బాధ్యతగా ఇచ్చారు, మేము బాధ్యతను నెరవేరుస్తాము, ఏదైతే హామీలు ఇచ్చామో హామీలని నెరవేరుస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే మొదటగా అంటే ప్రమాణ స్వీకారం ముందు రోజే ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు కూడా దృష్టి పెడతామంటూ కూడా నిన్న దాదాపుగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ 45 నిమిషాల పాటు కూడా భేటీ అవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు ఢిల్లీ టూరు వెళ్తా ఉన్నారో ఆ ఢిల్లీ టూర్కు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. అంటే ఎన్డీఏ సమావేశానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేయబోతా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోకి ప్రభుత్వం ఏర్పాటులోకి కొత్తగా వెళ్తున్న విషయం కాబట్టి చంద్రబాబుతో దానికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారనే విషయం కూడా మనకి అందుతున్న సమాచారం అందుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఏదైతే ఎక్కడైతే ఏర్పాటు చేయాలి అంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించి స్థలం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై కూడా సమాలోచనలు చేయడం జరిగింది. ఈ రోజు అంటే దానికి సంబంధించి ఏదైతే ఉందో రాయపూర్లో కూడా ఆ సభ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా నిన్న చర్చ జరిగినట్టు కూడా మనకు ఆలోచన వినిపిస్తూ ఉంది. ఈ రోజు అంటే ఇంకా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనేది చేయబోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలని సంబంధించి అలాగే అక్కడ ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించబోతా ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలపై కూడా నిన్న చర్చించడం జరిగింది. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ మీటింగ్కు చంద్రబాబు బయలుదేరనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. దీంతో వారిద్దరూ ఢిల్లీ బాట పట్టారు. It is not just about two communities. It's not, no. It is about the entirety of Andhra Pradesh. It's not just about two communities. Just coming one, two social groups coming together doesn't make any difference. It's all about collective will of Andhra reflected in this election. So it's that's why there is a landslide victory. It is just about two communities. It's not like that. So I think that is not the way to look. It's not in that perspective. We have to look at it in a very different perspective.
And people wanted change. People wanted a very responsible governance. And we had been on the ground for the last, at least I've been on the ground for the last, right from 2009. I've been, it's the 15th year. It's my 15 years. And this is my third election from 2014 to, consistently I was there for 4 elections from 2009. And I feel people wanted change. People wanted some kind of, develop a government which would take state into prosperity and progress. My priority is always the people of nation and people of AP. And whatever I speak personally, it is always from the party point of view. It is it's always, I'll keep national integrity in mind, and also development aspect and law and order. I'll keep it in mind. So today I'm glad that definitely we will make it very constructive. And I'm not a guy who would exploit the situation. No, I won't do it. I'll be very constructive, and I'll make sure the negotiations and whatever need to be spoken, need to be spelled out, it will be spelled in a very clear-cut terms, and I think my loyalty is unwavering. Sir, you are very close to PM Modi, so yes. I'm sure you are more of a security for BJP. Such a big body, I think that's an exaggeration. See, it is not something like, we go through different ups and downs. Upheavals will be there. There are little, this is nothing, just a simple, can't even say turbulence. It is just like, okay, a little shake, that's it. But I feel people have the unwavering faith in the government and Modi ji, and it will go ahead, and I'm glad. See, whatever role we play, let it be Modi ji or BJP, I said, finally all of us will work towards nation's progress and pay for its people. And we'll play from our side, from our NDA side, we'll be very, very constructive.